నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. బీజేపీ ఎట్టకేలకు మరో అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించింది. ఇంతకు ముందు 9 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే ఈసారి 6 మందితో కూడిన అభ్యర్థుల జాబితా అంటే తెలంగాణ ఎంపీ సీట్లకు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దీంతో మొత్తం ఆ పార్టీ 15 మంది తెలంగాణలో తన అభ్యర్థులను ప్రకటించినట్లయింది. అయితే ఈ 15 మంది అభ్యర్థులను ఒకసారి గమనిస్తే ఆ అభ్యర్థుల్లో 6కు 6 మంది అంటే 6 మంది బీఆర్ఎస్లో ఆశావహులుగా ఉన్నవారే బీజేపీలో అంటే వారం నెల కింద చేరిన వారికి ఈ టికెట్లు అయితే లభించాయి. అయితే బీజేపీ వంటి పార్టీ సరిగ్గా వారం లేదంటే నెల కిందో టికెట్లను ఆశించి తన పార్టీలో చేరే వారికి టికెట్లను ఎలా కేటాయించింది అనే క్వశ్చన్ అయితే అందరికీ రాకమానదు. ఎందుకంటే ఈ 6 మందిలో టికెట్లను కేటాయించిన వారికి చాలా వరకు కార్యకర్తలు వ్యతిరేకత ఉంది. అంటే అరే మనం ఇన్నాళ్ళు వీరికి వ్యతిరేకంగానే పోరాడాం కదా, అంటే వీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వీరికి వ్యతిరేకంగానే మనం పోస్టులు చేశాం, ఎన్నో చేశాం, కానీ వీరికే టికెట్లు వచ్చాయి కదా అనే ఒక అసంతృప్తి అయితే కార్యకర్తల్లో చాలా వరకు నెలకొంది. రైట్ వింగ్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లలో కానీ ఇవే పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ వంటి పార్టీ ఇటువంటి వ్యక్తులకు టికెట్లను ఇవ్వడం వల్ల లాభపడుతుందా నష్టపోతుందా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఇతర పార్టీల కంటే బీజేపీ కాస్తంత భిన్నమైన పార్టీ. ఎందుకంటే ఇతర పార్టీలకు కార్యకర్తలు సాధారణ కార్యకర్తలు మాత్రమే ఉంటారు, కానీ బీజేపీకి అలా కాదు. నిబద్ధతతో కంకణబద్దులై పార్టీ కోసం అహర్నిశలు శ్రమించేవారే బీజేపీ పార్టీలో ఉంటారు. ఎలాగంటే సాధారణంగా ఉదయం పూట వారి పని వారు చేసుకుని సాయంత్రం పూట లేదంటే మధ్యాహ్నం భోజన సమయాల్లో తీరిక ఉన్నప్పుడల్లా బీజేపీ కోసం ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడంలో, ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడము, లేదంటే బీజేపీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు వాట్సాప్లలో షేర్ చేయడం, స్టేటస్లు పెట్టుకోవడం, ఇటువంటి పని చేస్తూ బీజేపీకి ప్రచారం కల్పిస్తూ ఉంటారు. ఇటువంటి కార్యకర్తలే ఆ పార్టీకి నిజమైన బలంగా ఇప్పటికీ నిలుస్తూ వస్తున్నారు. ఎలాగంటే ఏపీ వంటి రాష్ట్రాల్లో అగ్రస్థాయి నాయకత్వం ఏ మాత్రం కష్టపడకపోయినా ఆ రాష్ట్రంలో 1% ఓట్లు వచ్చాయంటే, అంటే గత ఎన్నికల్లో 1% ఓట్లు వచ్చాయంటే అది సోషల్ మీడియా కృషి అనే చెప్పుకోవాలి. సో అంతటి కంకణబద్దులై పార్టీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కంకణబద్దులై పనిచేసేవారే బీజేపీ పార్టీకి కార్యకర్తలుగా ఉంటారు. సో అటువంటి కార్యకర్తలు ఇన్నాళ్ళు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పనిచేసిన కార్యకర్తలు ఉన్న బలంగా అదే వ్యక్తికి ఓటు వేయాలంటే వేయగలరా, అదే వ్యక్తికి పని చేయమంటే చేయగలరా అనే క్వశ్చన్ అయితే ఇప్పుడు రైజ్ అవుతుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ 6 బీఆర్ఎస్లో చివరి నిమిషం వరకు టికెట్ రాని వారు బీజేపీలో చేరారు. వీరిలో బీబీ పాటిల్, పి భరత్, గోమాస శ్రీనివాస్, సీతారాం నాయక్, సైదిరెడ్డి, నాగేష్, ఈ 6 మంది బీఆర్ఎస్లో ఉన్నవారే. అంటే ఒక వారము నెల కింద బీజేపీలో వచ్చి టికెట్ పొందిన వారే ఈ 6 మంది. అందులో ఒకటి నగేష్ అనే వ్యక్తికి ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును పక్కన పెట్టి మరి ఇతనికి సీటును కేటాయించారు. సో ఈ విధంగా అభ్యర్థులను మార్చడం వల్ల, పక్క పార్టీల నుంచి అరువు తెచ్చుకోవడం వల్ల బీజేపీకి లాభమా నష్టమా అనేది ఓసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో కాస్తంత బలం చాలానే ఉంది. గత ఎన్నికల్లోనే 4 ఎంపీ సీట్లను గెలుచుకున్న పార్టీ బీజేపీ. ఆ తర్వాత జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో బీజేపీని విజయం సాధించింది. అంటే 2వ స్థానానికి బీజేపీ ఎగబాకిన పరిస్థితి ఒకప్పుడు నెలకొని ఉండేది. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందులో కొన్ని చిన్న తప్పిదాల వల్ల ఆ పార్టీ ఓటమి పాలైంది. అది వేరే విషయం. అయితే అంతటి బలమైన పార్టీకి సంస్థాగతంగా నిర్మాణం లేదు. ఎలాగంటే బీజేపీకి ప్రజల్లో ఆదరణ ఉంది, కానీ ఆ ఆదరణను ఒడిసి పట్టే నేతలు ఆ పార్టీకి చాలా తక్కువ మందే ఉన్నారు. దీనివల్లే ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బీజేపీలో కొంతమంది ఉన్నారు. వీరిలో చాలామంది కూడా బీఆర్ఎస్ నుంచో కాంగ్రెస్ నుంచో వచ్చిన వారే ఉన్నారు. ఈటెల రాజేందర్, చేవెళ్ళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూరా నర్సయ్య గౌడ్, అదేవిధంగా డీకే అరుణ, వీరు మొదటి ముగ్గురు బీఆర్ఎస్లో గతంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులే ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అయితే వీరికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమంటే వీరు గతంలోనే అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే బీజేపీలో చేరి ఆ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు. ఈటల రాజేందర్ అంటే కేసీఆర్తో విభేదించి బీజేపీలోకి వచ్చి
తన స్థానాన్ని మళ్ళీ గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీ గెలుపు కోసం చాలా వరకు పనిచేశారు. అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి, బూర నర్సయ్య గౌడ్ వారి వారి స్థానాలకు తగ్గట్టు వారు బాగానే కష్టపడ్డారు. అదేవిధంగా డీకే అరుణ గతంలో కాంగ్రెస్లో ఉన్న ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరి ఆ పార్టీ కోసం చాలానే కష్టపడ్డారు. సో వీరిని పక్కన పెడితే కేవలం వారం నెల కింద వచ్చి చేరిన వారి వల్లే కాస్తంత వ్యతిరేకత వస్తుంది. ఎలాగంటే కార్యకర్తల్లో ముందుగా ఏ పార్టీ అయినా గెలవాలంటే బూత్ స్థాయి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం ప్రధానమైన అంశం. ఎందుకంటే బూత్ స్థాయి కార్యకర్తలు పని చేస్తేనే ఆ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. అమిత్ షా సూత్రం కూడా ఇదే. ప్రతి బూత్లోనూ 100 ఓట్లుంటే 51 ఓట్లు బీజేపీవి కావాలి అనే సూత్రంతోనే అమిత్ షా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. సో బీజేపీ కూడా బూత్ స్థాయి కార్యకర్తలను ముందుగా సముదాయపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారిని కనుక ఒప్పించకపోతే పార్టీ ఎంతమంది అంటే అవతల పార్టీలో సిట్టింగ్గా ఉన్న వ్యక్తులను తెచ్చి నిలబెట్టినా ఓటమి చెందే పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి బూత్ స్థాయి కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నాయకులను కూడా ఒప్పించాల్సిన అవసరం బీజేపీకి చాలానే ఉంది. అయితే ఇది ఇప్పటికే చేయాల్సి ఉండేది, కానీ బీజేపీ ఇప్పటి వరకు చేయలేనట్టే కనిపిస్తుంది. దీనివల్లనే ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ అంటే ఆయా స్థానాల్లో ఉన్న స్థానిక కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆ విధంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. సో ఇటువంటి వ్యక్తిని మనకు అభ్యర్థిగా తీసుకురావడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి అని బీజేపీ పార్టీని అయితే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. సో కార్యకర్తలు వీరిని అభ్యర్థులుగా నిలబెట్టడంతో కార్యకర్తల్లో ఒకంత అసహనం అయితే నెలకొంది. దీనిని ఎంత వీలైతే అంత త్వరగా చల్లార్చిన అవసరం బీజేపీ పార్టీకి ఎంతైనా ఉంది. ఇందులో ఏమాత్రం మిస్ అయినా కూడా మొదటికే మోసం వచ్చే అవకాశం చాలానే ఉంది.